Welcome to the JavaScript training videos. ఈ వీడియో సిరీస్లో జావాస్క్రిప్ట్ ఎగ్జాంపుల్ జావాస్క్రిప్ట్ అంటే ఏంటి, జావాస్క్రిప్ట్ యూజ్ చేసుకుని ప్రోగ్రామ్స్ ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. సో ఫస్ట్, వాట్ ఈస్ ద జావాస్క్రిప్ట్? జావాస్క్రిప్ట్ ఈజ్ మోస్ట్లీ కామన్లీ యూజ్డ్ యాజ్ ఏ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. అకార్డింగ్ టు ద మన వెబ్ స్టాండర్డ్స్ ప్రకారం, అంటే వెబ్ పేజెస్ క్రియేషన్ కానీ వెబ్సైట్స్ ప్రకారం మనకి 2 types ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి, అంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. ఫస్ట్ వన్ ఇచ్చి క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అంట, సెకండ్ వన్ వచ్చేసి సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంట. క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అంటే ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి? మన క్లయింట్ సైడ్, అంటే మన సిస్టంలో ఏది ఎగ్జిక్యూట్ చేస్తుందంటే బ్రౌజర్. సో బ్రౌజర్ అనేది క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని ఎవాల్యుయేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ జావాస్క్రిప్ట్. అండ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అంటే ఇది సర్వర్ సైడ్ స్క్రిప్ట్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఓన్లీ సర్వర్లో. సో సర్వర్ అండ్ ఎగ్జాంపుల్ ఈజ్ PHP, ASP అండ్ JSP. ఓకే, it is also known as the ECMA script. JavaScript is also known as the ECMA script. ఇది 1995లో డెవలప్ చేశారు, ఇప్పటికి 20 years అయింది. ఇది 2015. అండ్ జావాస్క్రిప్ట్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే, మనం వెబ్సైట్లో ఫామ్స్ క్రియేట్ చేసినప్పుడు ఫామ్స్ని వ్యాలిడేట్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. యూజర్ నేమ్ ఒక్కొక్కనే ఎంటర్ కొట్టాడు, అలాంటి మూమెంట్లో కింద జావాస్క్రిప్ట్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి మనం ఆ ఫీల్డ్ని ఎంటర్ చేయలేదని మనకు చూపిస్తుంది. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ వెబ్ బ్రౌజర్స్ whose implementation allow client side script to interact with the user, control the browser, communicate asynchronously and alter the document content that is displayed. ఇంకా చాలా యూజెస్ ఉంటాయి జావాస్క్రిప్ట్ వల్ల, అవన్నీ వన్ బై వన్ చూద్దాం. సో కమ్యూనికేట్ asynchronously అంటే జావాస్క్రిప్ట్. సో ఇక్కడ మనకి డేటాబేస్ తోటి డైరెక్ట్గా ఇంటరాక్ట్ కూడా అవుతూ ఉంటుంది. సో మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ లింక్ని ఓపెన్ చేయండి, wikipedia.org జావాస్క్రిప్ట్. నెక్స్ట్ వీడియోలో జావాస్క్రిప్ట్ కోడ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం.